అదే జోరు, అదే ఆత్మవిశ్వాసం. వన్డే వరల్డ్ కప్లో మాదిరిగానే షమీ కనిపిస్తున్నాడు. బౌలింగ్లోనూ దూకుడు చూపిస్తున్నాడు. తనలో పవర్ తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. బుమ్రా లేకపోయినా తాను బౌలింగ్ భారాన్ని మోస్తానని బంగ్లాదేశ్తో మ్యాచ్లో క్లారిటీ ఇచ్చాడు. పదునైన పేస్తో సీనియర్ బౌలర్ షమీ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. 10 ఓవర్లు వేసిన షమీ 53 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ లిమిటెడ్ ఓవర్ల ఈవెంట్స్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. జహీర్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 74 వికెట్లతో టాప్ లేపేశాడు. ఐసీసీ టోర్నీల్లో జహీర్ 44 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 71 వికెట్లు తీశాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో 18 మ్యాచ్ల్లో షమీ ఆడాడు. 55 వికెట్లు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో 14 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 14 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం తొలిసారి బరిలోకి దిగాడు. ఏకంగా 5 వికెట్లను దక్కించుకున్నాడు. 33 మ్యాచ్ల్లోనే జాక్ను దాటేశాడు. ఈ లిస్టులో జస్ప్రీత్ బుమ్రా 68 వికెట్లు, రవీంద్ర జడేజా 65 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 59 వికెట్లతో నిలిచారు. దుబాయ్లో షమీ వరల్డ్ రికార్డును అందుకున్నాడు. వన్డేల్లో వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. బంతుల పరంగా మాత్రం టాప్లో సెటిల్ అయ్యాడు. జాకిర్ అలీని అవుట్ చేయడంతో షమీ 200 వికెట్ల మైలురాయిని టచ్ చేశాడు. 104 మ్యాచ్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఆసీ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ 102 మ్యాచ్ల్లో ఈ ఫీట్ను టచ్ చేశాడు. టాప్ ప్లేస్లో నిలిచాడు. 200 వికెట్లు తీయడానికి షమీకి 5126 బంతులు అవసరమయ్యాయి. స్టార్కు 5240 బంతుల్లో 200 వికెట్లు సాధించాడు. గత వన్డే వరల్డ్ కప్లో రాణించిన షమీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దూకుడు కొనసాగిస్తున్నాడు. ఇదే జోరు కంటిన్యూ అయితే టీమిండియాకు తిరుగుండదనే అంచనాలు ఉన్నాయి. నిజానికి గత వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ మళ్లీ బరిలో దిగలేదు. ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. సర్జరీ తర్వాత కోలుకునేందుకు టైం పట్టింది. మ్యాచ్ ఫిట్నెస్ ప్రూవ్ చేసుకునేందుకు దేశవాళీ టోర్నీల్లో బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో టీ20ల్లో ఆడాడు. ఓకే అనిపించుకున్నాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనూ బరిలోకి దిగాడు. అయినా షమీ ఫిట్నెస్ పై కొందరు టెన్షన్ పడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణిస్తాడా లేదా అని సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు షమీ 10 ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేశాడు. టీమిండియాకు అడ్వాంటేజ్ అయ్యాడు.